వరంగల్లో కారం పొడి పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్న వ్యాపారుల మోసాలను అధికారులు గుట్టురట్టు చేస్తున్నారు. సునాయాసంగా డబ్బును సంపాదించేందుకు అమాయక ప్రజలను మోసం చేస్తున్న కారం పొడి తయారీదారుల అక్రమాలపై అధికార యంత్రాంగం ఫోకస్ చేస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారుల భాగోతాన్ని బట్టబయలు చేస్తున్నారు. అక్రమార్కుల చీకటి భాగోతాన్ని అధికారులు గుర్తించి కొరడా జులిపిస్తున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని హేమశ్రీ ఇండస్ట్రీస్ పై ఆహార నియంత్రణ శాఖ అధికారులు దాడులు చేశారు. మిర్చి తొడిమలతో కల్తీకారం తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. తొడిమలతో పట్టినటువంటి కల్తీకారంను సీజ్ చేశారు. ఆహార భద్రతా అధికారి కృష్ణమూర్తి మౌనికలతో కలిసి ఎనుమాముల ఇన్స్పెక్టర్ జువాది సురేష్ ఈ తనిఖీలు చేపట్టారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీస్ ఎనుమాముల మార్కెట్ మిర్చి ఫ్యాక్టరీలో ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా అతను కొన్ని తాలుకాయలు, నాణ్యత లేని కాయలు తొడిమెలతోని తను గ్రైండ్ చేసి మిర్చి పౌడర్ తయారు చేసి బయట ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు శాంపుల్స్ తీసుకొని రాష్ట్ర ఆహార ప్రయోగశాల నాచారంకు పంపిస్తున్నాము. ఈ శాంపుల్ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ఉన్న వ్యాపారులకు, ముఖ్యంగా ఎనుమాముల చుట్టుపక్కల ఉన్న ఈ మిర్చి పౌడర్ చేసే వ్యాపారులకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, తాలుకాయలు లేదా నాణ్యత లేని పౌడర్గా తయారు చేసి మార్కెట్లో అమ్మి ఫైనాన్స్గా ప్రజలకు నష్టం చేయొద్దని కోరుచున్నాము. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కానీ వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రతిదీ కూడా జనాలు గమనిస్తున్నారు. మీరు ఇక్కడ చేసే చర్యలు కూడా అన్ని చట్టబద్ధంగా ఉండేటట్లుగా చూసుకోండి. వ్యాపారులు మీ వ్యాపారాలు మీరు చేయండి, మీరు 10 మందికి ఉపాధి కల్పించండి. అదే క్రమంలో మీరు ప్రజలు